ఈరోజు దుబ్బాక అసెంబ్లీ కేంద్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి, పార్లమెంటులో తీర్మానం చేసి 9th షెడ్యూల్లో చేర్చాలి. అందుకోసము అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్న నినాదంతో మరి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసినటువంటి మధు భూంపల్లి గారు తన నాయకుల మండల జిల్లా మరియు ఇతర నాయకుల సమక్షంలో ఈరోజు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. అయితే బ్లూ ఇండియా పార్టీ ఒక స్పష్టమైన విధానాన్ని కలిగి ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు ఇతరులు ఎవరైతే ఉన్నారో వారి జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా మన మేనిఫెస్టోలో చేర్చి ముందుకెళ్లడం జరుగుతుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి అందులో బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో కల్పిస్తానని ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక జీవోని తీయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 9 ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్లు బీసీలకు అందాయి. గతంలో 1992 సంవత్సరంలో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి కేసులో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే ఒక తీర్పు ఉన్నది. దానికి లోబడి మేము స్టే ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు హైకోర్టు తెలపడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్లు బీసీలకు అందాలంటే హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు కలిసి ఒక పరస్పర అవగాహనతో పార్లమెంటులో ఈ బీసీ బిల్లును చట్టరూపం దాల్చి రాష్ట్రపతి ఆమోదం పొంది షెడ్యూల్లో 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే తమిళనాడు తరహా ఇది సాధ్యమవుతుంది. 1992 సంవత్సరంలో విధించిన సీలింగ్ ఏదైతే ఉందో 50% సుప్రీంకోర్టులో అది వచ్చిన తర్వాతనే 1994 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు కొనసాగించడం జరుగుతుంది. నేటికి అవి కొనసాగుతున్నాయి. మరి ట్రిపుల్ టెస్ట్కు అనుకూలంగా ఎంపరికల్ డాటా ఉన్నప్పటికీ డెడికేటెడ్ కమిషన్ వేసి ఈరోజు క్యాస్ట్ సెన్సస్ జరిగినప్పటికీ మరి ఈరోజు కోర్టు స్టే కారణంగా రిజర్వేషన్లు ఆగినాయి. మరి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని బ్లూ ఇండియా పార్టీ ఒకటే స్పష్టమైనటువంటి క్వశ్చన్ వేస్తుంది. మరి మీరు గెలిచినటువంటి ఓట్లలో బీసీల ఓట్లు లేవా? తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచిరు, అందులో బీసీ ఓట్లు లేవా? మరి మీరు ఎందుకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంటులో పెట్టడానికి అవసరమైనటువంటి ప్రక్రియను కేంద్రం తీసుకొచ్చే విధంగా మీరు ఎందుకు ఒత్తిడి చేయడం లేదో ఈరోజు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. నిలబడ్డ నాడు నేను ప్రశ్నించే గొంతుకనైతా అని చెప్పిండు మన వకీల్ సాబ్. మరి నీ తొలివి, నీ వకీల్తనము, మరి నీ యొక్క పార్లమెంట్ మెంబర్గా నీ అధికారాన్ని ఈ సగం జనాభా ఉన్న నీ పరిధిలో సగం ఓటర్లు ఉన్న బీసీ కోసం ఎందుకు గొంతు మెలపడం లేదు? ఎందుకు గొంతు విప్పడం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు మీరంతా గంపగుత్తగా 8 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ప్రధానమంత్రి పైన ఒత్తిడి చేసి మరి 9th షెడ్యూల్లో చేర్చే పని ఎందుకు చేయడం లేదు? బీసీల పట్ల మీకు ఎందుకు అంత చిన్న చూపు, ఎందుకు అంత వివక్షత అని చెప్పి ఈరోజు బ్లూ ఇండియా పార్టీ అడుగుతున్నది. అదేవిధంగా ఈ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుని ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. మరి మీకు బీసీల సమస్యలు పట్టవా? బీసీలకు రిజర్వేషన్లు వద్దా? బీసీలు రాజకీయంగా ఎదగడం కోసం మీరు కృషి చేయరా? ఎందుకు మీ గొంతులు బహిరంగంగా ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడడం లేదో ఇలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. ఈ బీసీ లోకం ఇకనైనా ఆలోచన చేయాలి. అది కాంగ్రెస్ కానీ, అది బీజేపీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ నాయకులను గెలిపిస్తే వాళ్ళు మన ప్రయోజనాల గురించి కానీ మన రిజర్వేషన్ల గురించి కానీ మాట్లాడే స్థితిలో లేరు. ఇకనైనా రాబోయే ఎన్నికలలో ఈ అగ్రకుల రాజకీయ పార్టీ నాయకులను గెలిపించే బదులు, వాళ్ళకు ఓట్లు వేసే బదులు మనం సగం జనాభా ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయనటువంటి ఆ పార్టీలను
మనం బహిష్కరించాలి. ఇప్పటికైనా బీసీలు మేల్కొని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల సభ్యత్వాలు రాజీనామా చేసి బయటికి రావాలి. మన హక్కుల సాధన కోసం మనం రోడ్లకి పోరాటం చేసి మన ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఈ ప్రతినిధుల యొక్క మెడలు వంచి మనం పార్లమెంటులో బిల్లు పెట్టుకొని, చట్టసభలలో బిల్లు పెట్టుకొని 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు ఇవాళ మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని బ్లూ ఇండియా పార్టీ పిలుపునిస్తుంది. కోర్టులు, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, న్యాయస్థానాలు ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకమైనటువంటి తీర్పులను ఇస్తున్నాయి. భారతదేశం కాదా ఈ బీసీలది? ఈ బీసీలకు రిజర్వేషన్లు అవసరం లేదా? బీసీలకు హక్కులకు అవసరం లేదా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2019 సంవత్సరంలో అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మరి 50% సీలింగు ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ల ద్వారా దాటిందా లేదా? మరి ఎందుకు దానికి ఆమోదించారు? ఎందుకు సుప్రీంకోర్టు దానికి మద్దతుగా ఉంది? ఇవాళ ఎందుకు బీసీ రిజర్వేషన్లు అనగానే ఈ సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టు న్యాయస్థానాలు ఎందుకు ఈ విధమైన స్టే తెస్తున్నాయి? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వాదనలు జరిపే విషయంలో కూడా, ప్రభుత్వం తరపున వాదనలు జరిపే విషయంలో ఇంకా పటిష్టమైనటువంటి డాటా, పటిష్టమైనటువంటి వాదనలు ఉండాలి. రేవంత్ రెడ్డికి కానీ, ఇతర నాయకులకు కానీ, ఈ ఇతర రాజకీయ పార్టీలకు కానీ బీసీలకు ఎంత మాత్రం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదనేది దీని ద్వారా స్పష్టమవుతుంది. వాళ్ళ కపట ప్రేమ, వాళ్ళ కుట్రలు, ఈ రిజర్వేషన్లు, ఈ స్టే రావడము, ఈ బిల్లు వీగిపోవడం ద్వారానే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమై ఈరోజు చట్టసభల్లో బిల్లు ఆమోదించుకొని రిజర్వేషన్లు పొందేంత వరకు మనం పోరాటం చేద్దామని చెప్పి బ్లూ ఇండియా పార్టీ ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది. ముగిస్తున్నాను. జై సామాజిక తెలంగాణ. సాధిద్దాం బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లను. సాధిద్దాం బీసీలకు 42% రిజర్వేషన్లను. స్థానిక ఎన్నికలలో 9th షెడ్యూల్లో బీసీ బిల్లు చేర్చే వరకు చేద్దాం పోరాటం.